ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికి నమస్కారం. ఈ ఫోటో మీకు గుర్తుందా? 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఘన విజయం సాధించిన తర్వాత ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేయడానికి ఆ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ స్టాలిన్ హాజరయ్యారు. కేసీఆర్ ఏమో రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికి ఆయన జగన్మోహన్ రెడ్డి ఎరుగుతూ ఆయన పాత్ర ఆయనకు ఉంది. ఫండింగ్ ఏర్పాటు చేయడంలో రకరకాలుగా కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కోఆపరేట్ చేశారు అనేటువంటిది ఉంది. తర్వాత స్టాలిన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మిత్రుడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియజేయడానికి వచ్చారు. ఆ రోజు స్టాలిన్ కేవలం తమిళనాడులో ప్రతిపక్ష నాయకుడు మాత్రమే, తమిళనాడులో అప్పటికి ముఖ్యమంత్రి కాదు. తర్వాత 2021 ఎన్నికల్లో స్టాలిన్ అక్కడ అధికారాన్ని సంపాదించి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఇవాళ ఆ స్టాలిన్ ఓడిపోయారు. అంతకుముందు కేసీఆర్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అధికారాన్ని కోల్పోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి 2024లో ఓడిపోయారు వేరే విషయం, అందరికీ తెలిసింది. జగన్మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికలు ఓడిపోవడం, తర్వాత కేసీఆర్ 2023 తెలంగాణ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు ఓడిపోవడం, ఇప్పుడు స్టాలిన్ ఓడిపోవడం. అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి మిత్రులను కూడా ప్రజలు తిరస్కరించారు. ముగ్గురు మాజీలయ్యారు. ఈ ముగ్గురు కూడా మాజీలయ్యారు. ముగ్గురు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ప్రజలు మెప్పు పొందుతున్నారు. తర్వాత కాలం ఫెయిల్ అయ్యారు. ఇది అందరిలో కొద్ది గొప్ప బెటర్ కేసీఆర్. కొంత అభివృద్ధిని చూపించారు. అభివృద్ధిని చూపించి సెకండ్ టైం అధికారాన్ని పొందారు. పైగా తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్కి అదనపు అడ్వాంటేజ్. కానీ ఎప్పుడైతే ఆ తెలంగాణ సెంటిమెంట్ వదిలేసుకొని టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మార్చుకున్నారో ఆయన పతనం స్టార్ట్ అయింది. అని ఎప్పుడైతే నేను చెప్పిందే వేదం, నేను ఈ రాజ్యానికి అధిపతిని, నన్ను కొట్టేవాడెవడు, నన్ను అనగలిగిన వాడెవడు అనుకుంటే అధికారం ఎప్పటికీ నిలవదు. ఈ ముగ్గురు విధానంలో కామన్ విషయం ఏంటంటే ఈ ముగ్గురు కూడా తమకి అపోజిషన్ లో ఎవరు ఉండొద్దని కోరుకున్న వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుని చాలా ఇబ్బంది పెట్టారు. ఎవరు ఉండకూడదని కోరుకున్నాడు. చంద్రబాబు నాయుడిని బండబూలు తెప్పించారు. చాలా దారుణంగా ప్రవర్తించాడు చంద్రబాబు నాయుడు పట్ల, ఆయన కుటుంబం పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల, ఆయన కుటుంబం పట్ల. కేసీఆర్ కూడా అంతే. రేవంత్ రెడ్డి పట్ల, బండి సంజయ్ పట్ల చాలా కరెక్షన్ గా వ్యవహరించారు. మొదటి దఫా ఏమి లేదు, తర్వాత దఫాలోనే వచ్చింది. నెగిటివ్నెస్ అంతా సెకండ్ టైం అధికారంలోకి వచ్చాక వచ్చింది. అలాగే స్టాలిన్ ఏమో మొత్తం హోల్ అండ్ సోల్ తన చేతిలో పెట్టుకున్నాడు తమిళనాడు సమాజం. అవతల ఇంకెవరు మాట్లాడదు. అవతల వాళ్ళ తమిళనాడులో స్టాలిన్ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ సినిమాలు కూడా రిలీజ్ కాదు. స్టాలిన్ కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ సినిమాలు కూడా రిలీజ్ కాదు. స్టాలిన్ కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ న్యూస్ కూడా ప్లే కాదు. సో ఆ రకంగా స్టాలిన్ కూడా, అంటే ఈ ముగ్గురు మైండ్ సెట్ ఒకే రకమైన మైండ్ సెట్ తో పోతే ఆ ముగ్గురిని ప్రజలు ఇవ్వాలి. అంటే ఈ మైండ్ సెట్ ని ఎవరైతే ఫాలో అవుతారో ఈ మైండ్ సెట్ నాకు వద్దు అని ప్రజలు పేరు చెప్పారు. అందుకని చూడండి, జగన్మోహన్ రెడ్డి వద్దు, జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు మాకొద్దు అనేది ప్రజలు చెప్పారు అనేది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో పరిచయం వల్ల వీళ్ళేదో రాజకీయం ఓడిపోయారు అన్నది కాదు నా బాధ. ఆ రకమైన మైండ్ సెట్ వల్ల ఓడిపోయారు. ఆ మైండ్ సెట్ లేకుండా ఎవరైతే పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నారో, ఇప్పుడు చూడండి అస్సాంలో ఈ మంత్ మళ్ళా గెలిచారు. ఎందుకు? ఆ రకమైనటువంటి మైండ్ సెట్ ఆయన కాదు. పాజిటివ్ ఇమేజ్ బిల్డ్ అయింది. ఎవరికైతే పాజిటివ్ ఇమేజ్ బిల్డ్ అయిందో వాళ్ళు మళ్ళీ గెలవగలుగుతున్నారు, మళ్ళీ ఎన్నికల్లో రాణించగలుగుతున్నారు. కానీ ఎవరైతే పాజిటివ్ ఇమేజ్ కాకుండా ఒక నెగిటివ్ ఇమేజ్ ని క్రియేట్ చేసి పెట్టుకుంటున్నారో, అవతల వాళ్ళు నాకు ప్రత్యర్థులు ఉండకూడదని కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఓటమికి గురవుతున్నారు. అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఫాలో అవుతున్నారో, నేచర్ ని ఫాలో అవుతున్నారో, ఆయన స్వభావాన్ని అంటించుకుంటారో వాళ్ళంతా ఓడిపోతున్నారు. వెనక్కి జగన్మోహన్ రెడ్డితో రిలేషన్స్ అనేది అంత మంచిది కాదేమో అని ఇక్కడ అనిపిస్తాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.